అందరికీ నమస్కారం అండి. బర్బరీకిని కథ, అదే బర్బరీకిని వృత్తాంతం మొదటి భాగం ఆదరించినటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ, అలాగే వ్యూయర్స్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతాభివందనములు. ఈరోజు బర్బరీకిని కథ రెండవ భాగం చేస్తున్నాను. బర్బరీకుడు తన దగ్గర 3 బాణాలు ఉన్నాయని వాటి యొక్క గొప్పతనం చెబుతున్నప్పుడు కృష్ణుడికి ఒళ్ళు గొగ్గురు పొడిచింది. ఒక విధంగా కృష్ణుడే భయపడ్డాడని చెప్పవచ్చు. ఆ బాణాలు వాటి పని అవి చేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తాయి అంటాడు బర్బరీకుడు. ఇక కృష్ణుడు ఏమన్నాడంటే, నేను నమ్మను, నేనే కాదు, ఈ సృష్టిలో దీనిని ఎవ్వరూ నమ్మలేరు అంటాడు శ్రీకృష్ణుడు. బర్బరీకుడిలో క్రమేపీ ఉక్రోషం పెరుగుతుంది. అప్పుడు కృష్ణుడు, ఏది ఆ రావి చెట్టుకున్న ఆకులన్నీ ఒకేసారి రాల్చేయగలవా అన్నాడు బర్బరీకునితో. చాలా సులభం అన్నాడు బర్బరీకుడు. అయితే చేసి చూపించు అన్నాడు శ్రీకృష్ణుడు. సరే అని బర్బరీకుడు బాణం తీసి బాణం వదిలే ముందు దేవీ ధ్యానం కోసం ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటాడు బర్బరీకుడు. ఈలోపు శ్రీకృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచిపెడతాడు. ఆ బాణం ఆ చెట్టుకున్న ప్రతి ఆకును మార్క్ చేస్తుంది. చివరకు శ్రీకృష్ణుడి పాదం దగ్గరకు వెళ్తుంది. ఇదేమిటి అని అడుగుతాడు అమాయకంగా శ్రీకృష్ణుడు. నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది, అందుకే ఆ బాణం అక్కడికి వచ్చింది. నీ పాదం తీసివేయి, లేకపోతే నీ పాదాన్ని చీల్చుకుని వెళ్ళి మరీ ఆ ఆకును గుర్తిస్తుంది అంటాడు బర్బరీకుడు. ఇక కృష్ణుడు తప్పనిసరి పాదం తీసేస్తాడు. మరో బాణం విడుస్తాడు. ఆ బాణం వెళ్ళి చెట్టుపై ఉన్న పక్షుల్ని, ఇతర జీవులన్నింటినీ గుర్తిస్తుంది. అంటే అవన్నీ రక్షించబడాల్సినవి అన్నమాట. ఇక తరువాత బాణం ఆ ఆకులన్నింటినీ రాల్చేసి ఒక దగ్గర ఒక పోగు పెట్టింది, ఒక మోపు కట్టింది. ఆశ్చర్యంగా చూస్తాడు శ్రీకృష్ణుడు. ఈ బాణాల శక్తి నుంచి ఎవరిని దాచలేమని, కాపాడలేమని అర్థమవుతుంది. అయితే ఆ యోధుడి వైఖరిలోనే ఓ తప్పుందని, గందరగోళం ఉందని గమనిస్తాడు శ్రీకృష్ణుడు. బర్బరీకుడు ఏ కారణం చేతనైనా సరే కౌరవ పక్షాన చేరితే పాండవుల్ని తాను కాపాడలేనని గుర్తించి కలవరపడతాడు. ఒకవేళ భీముడి మనుమడు కాబట్టి పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుంది? అందుకే దివ్య దృష్టిని సారించి కొన్ని నిజాలు తెలుసుకొని ఇలా ఓ సంభాషణ ఆరంభిస్తాడు తెలివిగా. ఏమోయి, నువ్వు ఎవరు? నువ్వు కూడా యుద్ధం చేస్తావా అని అడుగుతాడు. నేను ఘటోత్కచుని కుమారుడిని, యుద్ధం చూడాలని వచ్చాను. యుద్ధం చేయాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షాన నిలబడతానని నా తల్లికి మాటిచ్చాను. పాండవుల పక్షాన కేవలం 7 అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది. కౌరవుల పక్షాన 11 అక్షౌహిణులు. అంటే పాండవులే బలహీనులు కదా? అవును. అయితే నేను పాండవుల పక్షాన నిలబడాల్సి ఉంటుంది అన్నాడు బర్బరీకుడు. అదే జరిగితే వారితో జతకూడే నీ బాణాల శక్తి కారణంగా పాండవులు బలోపేతమవుతారు కదా, అప్పుడు కౌరవులు బలహీనులు అవుతారు కదా అన్నాడు కృష్ణుడు. అవునవును, తిరిగి నేను కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుంది. కానీ
దానివల్ల కౌరవులు బలోపేతులై తిరిగి పాండవులు బలహీనులు అవుతారు కదా. మరి ఏం చేయుట? ఇక్కడే తను తీసుకున్న వైఖరిలో లోపమేమిటో బర్బరీకుడికి అర్థమవుతుంది మెల్లిమెల్లిగా. తన కారణంగానే మారిపోయే బలాబలాలను బట్టి తను ఎటూ స్థిరంగా నిలబడలేనని, అటు ఇటు మారితే చివరకు ఇరుపక్షాలు సమూలంగా హతమారిపోయి ఆఖరికి మరణించకుండా మిగిలేది తనొక్కడే అని, విజేత అంటూ ఎవరూ ఉండరు అని బోధపడుతుంది. బర్బరీకుడు శ్రీకృష్ణుడి వైపు చూస్తూ, ఎవరు మహాశయ మీరు అని ప్రశ్నిస్తాడు అనుమానంగా. ముందు నాకు ఓ వాగ్దానం చేయి, నీకే తెలియని నీ జన్మ వృత్తాంతం కూడా చెబుతాను అంటాడు కృష్ణుడు. అలాగే అని చేతిలో చేయి వేసి చెబుతాడు బర్బరీకుడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజ రూపాన్ని చూపిస్తాడు. తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు అంటాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే అడిగితే నేనేమి కాదనగలను అంటాడు బర్బరీకుడు. యుద్ధాన్ని చూడాలనేది నీ కోరిక కదా. ఇంత భారీ జనహననాన్ని, యుద్ధాన్ని ఓ అత్యంత సాహసవీరుడి బలితో ప్రారంభించాలనేది సంప్రదాయం. నిన్ను మించిన యోధుడు లేడిక్కడ, నిన్నెవరూ హతమార్చలేరు. అందుకే నువ్వే నీ తలను తీసి నాకు ఇవ్వు అంటాడు శ్రీకృష్ణుడు. నన్నే ఎందుకు బలివ్వాలి? ఇంతమంది యోధులు ఉండగా, పైగా వాళ్ళంతా ప్రాణాలకు తెగించి వచ్చిన వాళ్ళు కదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు. మిగిలిన భాగం 3వ భాగంలో తెలియజేస్తాను. మిగిలిన విశేషాలు నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.